ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని ఈ ట్విన్ సిటీస్ కి మాత్రమే కాదు, ఈ ట్విన్ తెలుగు స్టేట్ కి కూడా తెలుసు. అది ఒకప్పటి మాట అత్తయ్య. ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఏంటంటే విద్యాదేవి వైఫ్ ఆఫ్ జనార్దన్ అని. అంత లేదు. ఈ రోజేదో ఆ విద్యాదేవిని తనతో ఆఫీస్కి పంపించాను అని ఆనందపడకు. అతి త్వరలోనే ఆ విద్యాదేవిని ఇంట్లో కూర్చోబెట్టి జానాతో నేను ఆఫీస్కి వెళ్తాను. అది జరిగే పని కాదు అత్తయ్య. ఖాళీగా ఉన్నారు కదా అని ఊరికే పగటి కలలు కనకండి. పనికొచ్చే కలలేవైనా కంటే బాగుంటుంది. దీనికి వెటకారం బాగా ఎక్కువైంది. ఆ మెకానిక్ గడు దొరకని అప్పుడు దీని సంగతి చెప్తాను. ఇదే జనార్దన్ ఇల్లు. ఇంట్లో జనార్దన్ వైఫ్ ఉంటుంది. డైరెక్ట్గా తనతోనే డీల్ మాట్లాడదాం. తనని అడ్డం పెట్టుకుని జనార్దన్ని మన దారిలోకి తెచ్చుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఐల్ కాల్ యూ బ్యాక్. ఎవరు? నమస్తే మేడం, నేను నరేష్ని. నమస్తే మేడం, నేను సురేష్ని. ఎందుకొచ్చారు? ఒక బిజినెస్ డీల్ గురించి జనార్దన్ గారి మిస్సెస్తో మాట్లాడాలి. నేనే జనార్దన్ వైఫ్ని. నిజంగా మీరే జనార్దన్ గారి వైఫా మేడం? అవును, జనార్దన్ వైఫ్ మహాలక్ష్మిని నేనే. ఖచ్చితంగా మీరేనా? ఎందుకు ఇన్నిసార్లు అడుగుతున్నారు? కన్ఫర్మ్ చేసుకుందామని. కన్ఫామ్ గా నేనే జనార్దన్ గారి వైఫ్ని. కావాలంటే మా వారికి ఫోన్ చేసి కనుక్కోండి. అక్కర్లేదు మేడం, మీరింత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే మీరే జనార్దన్ గారి వైఫ్ అని అర్థమవుతుంది. మీ మాట అంటే మీ వారికి వేదవాకట, మీ డెసిషనే ఫైనల్ అట? అవును, ఇంట్లో నా మాటే చెల్లుతుంది. ఆఫీస్లో నా హవా నడుస్తోంది. నేను ఏది చెప్తే అదే శాసనం. మీ స్టైలు, మీ గెటప్ చూస్తుంటే మీరెంత పవర్ఫుల్ అర్థమవుతుంది మేడం. మీరు మా కంటికి ఉక్కు మనిషిల ఐరన్ లేడీలా కనిపిస్తున్నారు మేడం. చెప్పండి, నాతో మీకేంటి పని? అదే మేడం, మీతో ఒక బిజినెస్ డీల్ మాట్లాడాలి. మీరు మాతో మా ఆఫీస్కి వస్తారా? బిజినెస్ డీల్ మీ వారితోనే చేయొచ్చు, కానీ మీ డెసిషనే ఫైనల్ అంట కదా. మీరు చెప్తే మీ వారు కాదనరంట కదా. ఇదేదో నాకు కలిసొచ్చేలా ఉందే. వీళ్లతో వెళ్ళి ఆ డీల్ కుదుర్చుకుని ఇంటికొచ్చి జనార్దన్కి చెప్తే సర్ప్రైజ్ అవుతాడు. ఓకే, పదండి. థ్యాంక్ యూ మేడం. రండి మేడం, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.